అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. నీతోనే నేను 50వ భాగము. అయినప్పుడు ఇన్ని రోజులు మేమిద్దరం మాట్లాడుకుంటాం. ఒకరినొకరం ఇష్టపడతాము అని నేనస్సలు అనుకోలేదు. అందుకే హర్ష స్టేటస్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నేను ఇప్పటిదాకా హర్షకి నా మనసులో మాట చెప్పకపోవటం మంచిదే అయ్యింది. ఇంక నేను చెప్పకపోవటమే మంచిది అని తన కళ్ళల్లో వస్తున్న కన్నీటిని తుడుచుకొని హర్షని మర్చిపోవటం నాకు కష్టమే. కానీ తప్పదు అని అనుకుంటూ కానీ హర్ష పరిస్థితేంటి? హర్ష కూడా నాకులాగే తను నన్ను ఇష్టపడుతున్నాడు. తను కూడా నన్ను మర్చిపోవాలి. అదే ఇద్దరికీ మంచిది. తనకు ఇప్పుడు కష్టంగానే ఉంటుంది. కానీ తప్పదు. నేనే తను నన్ను మర్చిపోయేలాగా చేయాలి. అలా జరగాలి అంటే హర్ష కాన్సంట్రేషన్ డైవర్ట్ చేయాలి. అప్పుడే హర్ష నన్ను మర్చిపోతాడు. ఆ! ఈ టైంలో శ్రావ్య వచ్చి ప్రపోజ్ చేయటం మంచిదే అయ్యింది. శ్రావ్యకి కూడా హర్ష అంటే ఇష్టం ఉండబట్టే హర్ష గురించి తెలిసి కూడా వచ్చి హర్షకి ప్రపోజ్ చేసింది. హర్ష ఇప్పుడే పరిచయమయ్యాడు కాబట్టి తనకి అర్థం చేసుకోవటానికి కొంచెం టైం పడుతుంది. అప్పుడు శ్రావ్య కూడా హర్షని బానే చూసుకుంటుంది. స్టేటస్‌లో, డబ్బులో, అందంలో శ్రావ్యాన్ని హర్షకి కరెక్ట్. ఇవన్నీ నేను ముందే ఆలోచించి ఉంటే నిన్న వాళ్ళ డిన్నర్ డేట్ అలా చేసేదాన్ని కాదు. రేపు వెళ్లి హర్షకి ఈ వాలెట్ ఇచ్చి శ్రావ్య ప్రపోజల్‌కి హర్ష యెస్ చెప్పేలాగా చెయ్యాలి అని పడుకుంటుంది. నెక్స్ట్ డే చైత్ర తను అనుకున్నట్టే వాలెట్ తీసుకొని హర్ష ఆఫీస్‌కి వెళ్తుంది. చైత్ర వెళ్ళేసరికి హర్ష మీటింగ్‌లో ఉంటాడు. దానితో చైత్ర హర్ష కోసం హర్ష క్యాబిన్‌లోనే వెయిట్ చేస్తూ ఉంటుంది. హర్ష తన మీటింగ్ కంప్లీట్ అయ్యాక క్యాబిన్‌లోకి వస్తూ అక్కడే ఉన్న చైత్రను చూసి ఓహ్! నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టే చైత్ర వచ్చిందన్నమాట అని నవ్వుకొని చిన్నగా తను చేసిందానికి నాకు కోపం తగ్గనట్టే ఉండాలి అని హర్ష చైత్రను పలకరించకుండా వెళ్లి చైర్‌లో కూర్చుంటాడు. చైత్ర హర్షని చూసి తన హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న శ్రావ్య వాలెట్ తీసి టేబుల్ పైన పెట్టి ఐయామ్ సారీ నిన్న నేను చేసిందానికి అని అంటుంది. చైత్ర సారీ చెప్పేటప్పటికి హర్ష ఆశ్చర్యపోయి చైత్ర ఏంటి? నేనేం మాట్లాడకుండానే, నేనేమీ అడగకుండానే తనే సారీ చెప్పింది అని చైత్ర వైపు చూస్తాడు. చైత్ర చాలా డల్‌గా అనిపించడంతో హర్ష వెంటనే లేచి చైత్ర దగ్గరికి వెళ్లి చైత్ర ఆర్ యూ ఫైన్? నువ్వు బానే ఉన్నావా? అంత డల్‌గా ఉన్నావెందుకు? ఏమైంది? అని అడుగుతాడు. తను చేసిన దానికి కోపం ఉన్నా సరే, తను డల్‌గా ఉండేసరికి అవన్నీ మర్చిపోయి తనే వచ్చి అంత కేర్ చూపిస్తూ ఉంటే చైత్రకి చాలా బాధగా అనిపిస్తుంది. హర్షని ఫేస్ చేయలేక వెంటనే లేచి ముందుకు వెళ్ళి అదేం లేదు. నేను బాగానే ఉన్నాను అని అంటుంది. హర్ష కానీ నాకు అలా అనిపించటం లేదు అని అంటాడు. చైత్ర అదేం లేదు. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. మీరు కాదు అనకూడదు. హర్ష నవ్వి నువ్వు అడిగితే ఎప్పుడైనా కాదు అన్నానా? చైత్ర లేదు. హర్ష మరి? ఇప్పుడు కూడా అనను. అడుగు ఏంటో అని అంటాడు. చైత్ర మీరు శ్రావ్య ప్రపోజల్‌కి యెస్ చెప్పాలి. హర్ష షాకయ్యి ఏంటి? నేను శ్రావ్య ప్రపోజల్‌కి యెస్ చెప్పాలా? ఎందుకు? అని అంటాడు. చైత్ర ఎందుకు చెప్పకూడదు? తనకేం తక్కువ? అందం, ఆస్తి, చదువు అన్నీ ఉన్నాయి. హర్ష అన్నీ ఉన్నాయి. కానీ నా మనసులో మాత్రం తను లేదు. చైత్ర ఎందుకు ఉండదు? తను మిమ్మల్ని ప్రేమిస్తుంది. పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటుంది. హర్ష తను నన్ను ప్రేమిస్తే సరిపోతుందా? నేను తనని ప్రేమించక్కర్లేదా? అని అంటాడు. చైత్ర మీరు కూడా తనను ప్రేమిస్తారు. హర్ష వెంటనే లేచి చైత్ర దగ్గరకొచ్చి చైత్ర కళ్ళల్లోకి చూస్తూ నేను తనని ప్రేమిస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావా? అని అంటాడు. చైత్ర హర్ష కళ్ళలోకి చూడలేక హర్షకి దూరంగా వెళ్ళి ఇప్పుడు ప్రేమించకపోవచ్చు. ఫ్యూచర్‌లో మీరు కూడా ప్రేమించవచ్చు అని అంటుంది. హర్ష చైత్ర ఏమైంది నీకసలు? నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అని అంటాడు. చైత్ర ఆ! నాకన్నీ అర్థమయ్యే చెప్తున్నాను అని అంటుంది. చైత్ర మాటలకి హర్షకి కోపం వచ్చినా అయినా ఇది నా పర్సనల్ మ్యాటర్. తనకు యెస్ చెప్పాలో, నో చెప్పాలో అనేది నేను డిసైడ్ చేసుకుంటాను అని అంటాడు. ఆ మాటతో చైత్ర అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. వెంటనే హర్ష వెళ్లి చైత్ర చేయి పట్టుకొని చైత్ర ఏమైంది నీకు? ఎందుకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు? ఆ రోజు శ్రావ్య నాకు ప్రపోజ్ చెయ్యగానే నేనేమి ఆన్సర్ చెయ్యకపోయినా అంత కోపం తెచ్చుకున్నావు. అదే నువ్వు ఈరోజు వచ్చి తనకు ప్రపోజ్ చెయ్యమని చెప్తున్నావు. అసలేమైంది నీకు? అని అడుగుతాడు. చైత్ర అప్పుడు సిట్యుయేషన్ వేరు. ఇప్పుడు సిట్యుయేషన్ వేరు. హర్ష అప్పటికి ఇప్పటికి ఏమైంది? అని శ్రావ్యతో నేను కాఫీ షాప్‌కి, డిన్నర్‌కి వెళ్ళేసరికి చైత్ర నేను శ్రావ్యని ఇష్టపడుతున్నాను అని అనుకుంటుందేమో! అందుకే ఇలా మాట్లాడుతున్నట్టుంది అని 1 మినిట్ చైత్ర అని చైత్ర చెయ్యి పట్టుకొని ఇటురా అని చైత్రని సోఫాలో కూర్చోబెట్టి నేను చెప్పేది ప్రశాంతంగా విను.
చైత్ర, శ్రావ్య నువ్వు అనుకున్నట్టు తను నన్ను లవ్ చేయటం లేదు. తనది జస్ట్ అట్రాక్షన్. అలాగే నేను కూడా తనని ఇష్టపడటం లేదు. ఇదే విషయం ఆ అమ్మాయి ప్రపోజ్ చేసిన వెంటనే ఎందుకు చెప్పలేదు అని నువ్వు నన్ను అడగొచ్చు. తను నాకు ప్రపోజ్ చేయగానే నేను వాళ్ళ నాన్నగారితో మాట్లాడటానికి ట్రై చేశాను. కానీ ఆయన అవైలబుల్‌గా లేరు. సో, నేను శ్రావ్య గురించి కనుక్కోమని కిరణ్‌కి చెప్పాను. కిరణ్ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ సార్‌కి శ్రావ్య ఒక్కతే అమ్మాయి. అందుకే చాలా గారాబంగా పెంచారు. తను చాలా సెన్సిటివ్ అని, తను రిజెక్షన్ త్వరగా యాక్సెప్ట్ చేయలేదు అని నాకు తెలిసింది. దానితో నేను తనకి ఇప్పుడు వెంటనే నేను నో అని చెప్తే తను హర్ట్ అయ్యి ఏమైనా చేసుకుంటుందేమో అని తనకి డైరెక్ట్‌గా నో చెప్పలేదు. తనకు తానే తెలుసుకుంటుందని కాఫీ షాప్‌కి, డిన్నర్‌కి తీసుకొని వెళ్ళాను. తను కాఫీ షాప్‌కి వచ్చినప్పుడు కూడా నాతో కంఫర్ట్‌గా ఫీల్ అవ్వలేదు. అండ్ నిన్న కూడా చూసావుగా ఎలా వెళ్ళిపోయిందో. మేబీ తనకి ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఈ ప్రపోజల్ వర్కౌట్ అవ్వదు అని. అంతా విన్న చైత్ర తనకి మీ మీద ఉన్నది ఇప్పటికీ అట్రాక్షన్ కావచ్చు. కానీ ముందు ముందు ప్రేమగా మారవచ్చు. ఇంకా మిమ్మల్ని అర్థం కూడా చేసుకుంటుంది. అంతా చెప్పాక కూడా చైత్ర అలాగే మాట్లాడేసరికి, "చైత్ర నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా ఇప్పుడు ప్రేమ లేదు, తర్వాత ప్రేమిస్తుంది అని మాట్లాడుతున్నావు. అసలేమైంది నీకు? తను నన్ను ప్రేమించటం లేదు, ప్రేమించను కూడా. నేను కూడా తనని ప్రేమించటం లేదు, ప్రేమించలేను కూడా. అయితే ఆ విషయం మీద నాకు క్లారిటీ ఉంది. శ్రావ్య కూడా ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది. కానీ నీకే ఎందుకు అర్థం కావటం లేదో నాకర్థం కావటం లేదు. అయినా ఇంత డిస్కషన్ కూడా అనవసరం. నేను తనకి యెస్ చెప్పను. చాలా అని అంటాడు. చైత్ర కానీ మీరు నేను ఏం చెప్పినా చేస్తా అని నాకు మాట ఇచ్చారు. ఆ మాటతో హర్ష వెంటనే చైత్ర దగ్గరికి వచ్చి చైత్ర చెయ్యి పట్టుకొని చైత్ర కళ్ళల్లోకి చూస్తూ నిజం చెప్పు చైత్ర. నేను శ్రావ్యకి యెస్ చెప్పనా? అది నువ్వేనా అంటున్నావు? అని అంటాడు. హర్ష అలా అడుగుతుంటే చైత్రకి బాధగా అనిపించి హర్షని వదిలి దూరం వెళ్ళి ఆ! అవును. నేనే చెప్తున్నా. యెస్ చెప్పండి అని అంటుంది. హర్షకి కోపం ఎక్కువైపోయి చైత్ర ఇప్పుడు నేను ఎంత చెప్పినా వినేలాగా లేదు. సరే, నాకు ఇష్టం లేకపోయినా నీకు ఇచ్చిన మాట కోసం నువ్వు అనుకున్నట్టే నేను రేపు శ్రావ్యకి ప్రపోజల్ చేస్తాను. కానీ నేను ప్రపోజ్ చేసే టైంకి నువ్వు కూడా అక్కడే ఉండాలి అని అడుగుతాడు హర్ష. చైత్ర సరే అంటుంది. చైత్ర సరే అనటంతో హర్ష కోపంగా రూమ్‌లో నుండి వెళ్ళిపోతాడు. చైత్ర ఐయామ్ సారీ హర్ష అని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హర్ష చైత్ర అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు చైత్రకి ఏమైంది? ఇలా మాట్లాడుతుంది. నిన్నటిదాకా చైత్ర శ్రావ్య అంటేనే పాజిటివ్‌గా ఫీల్ అయ్యేది. అందుకే కదా నాకు తెలియకుండానే కాఫీ షాప్‌కి వచ్చింది. తనతో నేను ఏమి మాట్లాడతాను అని నిన్న డిన్నర్‌కి కూడా వచ్చింది. మరి ఈరోజు తనే వచ్చి శ్రావ్య ప్రపోజల్‌కి ఓకే చెప్పమని నన్ను అడుగుతుంది. అయినా శ్రావ్య బిహేవియర్‌ని బట్టి చైత్రకి కూడా అర్థమయ్యే ఉంటుంది కదా! శ్రావ్య నన్ను ప్రేమించటం లేదు అని. అయినా ముందు ముందు ప్రేమిస్తుంది అని ఏదేదో మాట్లాడుతుంది. అంతేకాకుండా నేను చైత్రని ప్రేమిస్తున్నా, చైత్ర నన్ను ప్రేమిస్తుంది. ఈ విషయం ఒకరికి ఒకరు చెప్పుకోకపోయినా మా ఇద్దరికీ తెలుసు. అన్నీ తెలిసి కూడా చైత్ర ఎందుకు ఇలా చేస్తుంది? నిన్న నైట్ డిన్నర్‌కి హోటల్‌కి వచ్చినప్పుడు కూడా నార్మల్‌గానే ఉంది కదా! చైత్రను ఎవరైనా ఏమైనా అన్నారా? అందుకే చైత్ర ఇలా మాట్లాడుతుందా? అసలేమైందో తెలుసుకోవాలి అని హర్ష ఆలోచిస్తూ ఉంటాడు. ఒక గంట తర్వాత హర్ష ఎవరికో కాల్ చేసి మాట్లాడి శ్రావ్యకి, చైత్రకి రేపొద్దున వాళ్ళు రావాల్సిన లొకేషన్ సెండ్ చేస్తాడు. నెక్స్ట్ డే చైత్ర హర్ష చెప్పిన లొకేషన్‌కి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తూ ఉంటుంది. అసలు నా ముందే నేను ప్రేమించిన వ్యక్తి వేరే వాళ్ళకి ప్రపోజ్ చేస్తూ ఉంటే, అది చూసి నేను తట్టుకోగలనా? నా వల్ల అవుతుందా? లేదు. నేను తట్టుకోలేను. అందుకే హర్ష నన్ను రమ్మని చెప్పినట్టు ఉన్నాడు అనుకుంటుంది. తను ప్రపోజ్ చేసేటప్పుడు నేను ఎదురుగా ఉంటే, అది చూడలేక అప్పుడైనా నేను ఏదో ఒకటి చెప్తాను అని అనుకోని హర్ష నన్ను రమ్మని అన్నాడు. కానీ అలా జరగకూడదు. అలా జరగటం కరెక్ట్ కాదు అని అనుకుంటూ ఉంటుంది. ఈలోపు లొకేషన్ రావటంతో క్యాబ్ డ్రైవర్ మేడం మీరు చెప్పిన అడ్రస్‌కి వచ్చాము అని అంటాడు. ఆ అబ్బాయికి థాంక్స్ చెప్పి క్యాబ్ దిగుతుంది. క్యాబ్ దిగిన తర్వాత చైత్ర తన ఎదురుగా ఉన్న ప్యాలెస్‌లో ఉన్న హౌస్‌ని చూసి, "ఈ హౌస్ ఎవరిది? హర్ష వాళ్ళు ఉండేది ఇక్కడ కాదు కదా!" అని అక్కడ ఉన్న సెక్యూరిటీకి తన డీటెయిల్స్ చెప్తుంది. హర్ష ఆల్రెడీ చెప్పి ఉండటంతో అతను చైత్రని లోపలికి వెళ్ళమంటాడు. చైత్ర లోపలికి వెళ్ళేటప్పటికి హర్ష అక్కడ హాల్‌లో ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటాడు. చైత్రని చూసి రా చైత్ర నీకోసమే చూస్తున్నా అని అంటాడు. నిన్న జరిగిన ఇన్సిడెంట్‌తో హర్ష కోపంగా ఉంటాడు. అనుకున్నా చైత్ర కానీ హర్ష అంతా నార్మల్‌గా ఏమీ జరగనట్టు మాట్లాడుతూ ఉండటంతో చైత్ర ఆశ్చర్యపోతుంది. చైత్ర ఏమీ మాట్లాడకపోయేసరికి హర్ష చైత్ర అని పిలుస్తాడు.
హర్ష వాయిస్ విని "ఆ" అని అంటుంది. హర్ష ఏంటి? ఏం ఆలోచిస్తున్నావు? చైత్రకి ఏం చెప్పాలో తెలియక అది ఈ హౌస్ ఎవరిది అని అడుగుతుంది. హర్ష ఇది మాదే. సిటీకి దూరంగా ఉంటే ప్రశాంతంగా ఉంటుందని డాడీ ఇక్కడ ఈ హౌస్ కట్టించారు. ఈ పక్కనే ఫార్మింగ్ కూడా చేస్తూ ఉంటారు. డాడీకి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్. అందుకే ఇక్కడ తీసుకున్నారు ల్యాండ్ అని చెప్తూ ఆ టేబుల్ పైన ఉన్న కాఫీని కప్‌లో పోసి చైత్రకిస్తాడు. చైత్ర, శ్రావ్య ఇంకా రాలేదా అని